దేవునికి హృదయానుసారంగా నేను ఎలాగా ఉండాలి? ఉండాలి అంటే నేనేం చేయాలి? దేవునికి హృదయానుసారంగా. Today, I want to share that what should I do to be man after God's own heart? అందులో ఫస్ట్ నేను నేర్చుకున్నదేంటంటే, ఎల్లప్పుడూ దేవుని గురించి నేను ఆలోచించాలి కానీ, నా గురించి నేను ఆలోచించొద్దు అనేది నేను ఫస్ట్ నేర్చుకున్నాను. First point which I have learned is I should always think about what God wants and not what you want or what I want. రెండో విషయం నేను నేర్చుకుందేంటంటే, ఏ అవసరమైనా, ఏమి కావాలన్నా గూడా, నా తండ్రికి తెలీదా నాకేం కావాలో అని నేను నేర్చుకున్నాను. Second point which I have learned in my life is doesn't my father knows what I want? సో, ఈ 2 విషయాలు నా మనసులో నేను ఉంచుకున్నప్పుడు, తప్పకుండా నేను దేవునికి హృదయానుసారుడుగా నేను ఉండగలుగుతాననేది నేర్చుకున్నాను. When I have these 2 points in my heart, then for sure I'll be man after God's own heart. ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ నేను వేసుకున్నాను. అదేంటంటే ఒకసారి ఐ విల్ షో యూ. ఇక్కడ దేవుడు, God, నేను, me, నాకేం కావాలి అనే విషయాలు. my needs and requirements. సో, అందరూ ఏమవుతుందంటే, దేవుడు ఏమో నా మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. Always God focus on me. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళకేమి కావాలో వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. People are focusing on their requirements or needs. కానీ ఈ దేవునికి మనకేం కావాలి అన్న ఇవి ఏమో దేవుడి మీద ఫోకస్ పెడతాయి. Whatever I want, that is focusing on God. అంటే ఇవన్నీ గూడా దేవుని దగ్గర ఉంటాయి. Everything, my needs and requirements will be near God. సో, ఇప్పుడు నేను నాకేం కావాలో వాటి వెనకాల నేను పరిగెత్తాననుకోండి, If I am striving and seeking behind the needs of mine, అవి దేవుని వెనుక పరిగెడుతూ అవి నా వరకు రీచ్ అవ్వవు. నేను అవి పొందుకోలేకపోతాను. those needs will be running behind God and I will not receive that. ఇవన్నీ కూడా దేవునిలో గుప్తములై ఉన్నాయి. All things, my needs are in God's hand. సో, నేను ఇటువైపు నాకేం కావాలో అటువైపు పరిగెత్తడం మానేసి, ఏ దేవుడైతే నా మీద దృష్టి ఉంచారో ఆయన ప్రేమని గుర్తించి నేను ఆయన వైపు తిరగాలి. I should focus what needs I want my focus and I need to focus on God. సో, ఇది నాకు ఒక లైఫ్‌లో ఎందుకు వాళ్ళకి కావాల్సినవి జరగట్లేదు, వాళ్ళకి కావాల్సినవి రావట్లేదు అంటే ఇదే కారణం. When I question that why people are not getting what they require, then this is the reason I found out. సో, ఈ ట్రయాంగిల్ నాకు చాలా హెల్ప్ అయింది. This triangle was helpful to me. ఫస్ట్ పాయింట్ చూద్దాము. We'll look into first point. ఎల్లప్పుడూ దేవుని గురించి నేను ఆలోచించాలి. దేవుడికి ఏం కావాలో నేను ఆలోచించాలి. I should always think about what God wants. సో, దేవుడు ఎలాగా ఒక మనిషిని చాలా ఈజీగా బయటికి లాగగలుగుతారు, బయటికి తేగలుగుతారు సమస్యలలో నుంచి, నెగెటివ్ నుంచి. It is easy for God to bail someone from problem or from negative situations. సో, ఆయన వాక్యం ద్వారా చెప్పడం జరిగింది ఏంటంటే, ఆయన ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆయన ఉంటారు. అందుకే ఆయన తేగలుగుతారు అనే విషయం మనకి నేర్పించడం జరిగింది. Through word of God, Lord has taught us that Lord always will be positive in any kind of situation. So because of that attitude, he'll be able to bail others easily from negative thoughts. ఈ క్వాలిటీ నీలో ఉంటే నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుడికి ఏం కావాలో నువ్వు చేస్తున్నట్టు. If I have this kind of a quality, thinking always positively, then I'm thinking about God. మరి ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ఉన్నావా? పాజిటివ్‌గా ఉన్నావా? ఎల్లప్పుడూ అంటే ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క పరిస్థితిలో, ప్రతి ఒక్క మనిషి దగ్గర నువ్వు పాజిటివ్‌గా ఉన్నావా లేదా? Today I want to post one question that are you thinking positively? Are you looking at situation positively? Or when you approach people, are you able to think positively about them?
ఇది దేవుడికి కావాలి నీ నుంచి. This is what Lord is expecting from us. యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ తండ్రి గురించే ఆలోచిస్తారు. తండ్రికి ఏం కావాలో అని ఆలోచించేవాడు. Lord Jesus Christ always thinks that what Father requires or what Father wants. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చూద్దాము. John 6th chapter 39th verse. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనము. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఆయన తన సొంతంగా కూడా తన ఇష్టము, ఏదైతే ఇష్టమో అది కూడా కాదు, అది నెరవేర్చడానికి, అది చేయడానికి నేను రాలేదు, నా తండ్రికి ఏమి ఇష్టమో అది నేను చేయడానికి వచ్చానని ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. Here in English, John 6 chapter 38th verse, it is mentioned that, "For I have come down from heaven not to do my own will, but the will of him who sent me." ఇది ఆయన హృదయము. This is God's heart. సో నేను యేసుక్రీస్తు ప్రభు గురించి నేను ఆలోచించాలి, ఆయనకి ఏం కావాలి అంటే నేను కూడా ఆయనలాగా తండ్రి గురించి, తండ్రికి ఏం కావాలి అని ఆలోచించాలనేది ఆయనకి ఇక్కడ కావాలి అని అర్థమవుతుంది. If you want to think that what God's desire is, if you want to know, then you should know like how Lord Jesus Christ focused about his Father. ఆయన ప్రతి మనిషిని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. మరి నువ్వు ప్రతి మనిషిని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నావా? Lord Jesus Christ always received every person positively. Are you able to receive positively? సో ఎవరి మీద ఫోకస్ చేస్తున్నావు? నీకు ఏమైతే అవసరతలు ఉన్నాయో, నీకేం కావాలో, నీ ఇష్టము, దాని మీద ఫోకస్ చేస్తున్నావా లేదా దేవుడి మీద ఫోకస్ చేస్తున్నావా? Are you focusing in order to fulfill your desires, or are you focusing on God? ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాము. Isaiah 53 5 and 6 verses. యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇది దేవుని యొక్క స్వభావము. ఆయన మన పట్ల ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ రుజువు అవుతుంది. Just now we read Isaiah 53rd chapter 5th and 6th verses. These two verses tells that because of my sake, what all the situations Lord has faced, we are able to see him. మన అందరి దోషం, 6వ వచనంలో లాస్ట్లో, మన అందరి దోషము ఆయన మీద మోపెను. The Lord has laid on him the iniquity of us all. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డే టు డే లైఫ్లో, ఇంట్లో కానీ బయట కానీ ఎవరి దగ్గరైనా ఉండనివ్వండి, ఏ మనిషి దగ్గరైనా సరే, నేను చేసిన దాన్నే నా మీద ఎవరైనా మాట్లాడితే ఈమె చేసింది అనగానే అక్కడ అసలు రిసీవింగే లేదు. In day-to-day life, when we'll check ourselves, when we commit mistake, if someone blames or tells that you have done mistake, then we are not in a position to receive that. కానీ ఇక్కడ ఏమవుతుంది, మన అందరి దోషంలో ఆయన మీద పడ్డాయి ఇక్కడ. But when we read the scripture, scripture is telling that because of our iniquity, Lord was wounded. నేను చేసింది, నువ్వు చేసిన దాన్ని ఇది చేసావమ్మా, ఇది వద్దమ్మా, ఇలా ఉండకూడదు, ఇది తప్పు కదా, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా సజెషన్ కానీ ఒక రివ్యూక్ కానీ రాగానే రిసీవింగే లేదు. నన్నే అంటున్నారు, నాకే చెప్తున్నారు, మెల్లగా చెప్పొచ్చు కదా, ఇంత సీరియస్గా ఎందుకు అని అనిపిస్తుంది. Our well-wishers, when they're coming and giving certain corrections or rebuke is given to us, we are not able to receive it even though we have committed that mistake. ఒకసారి 7th verse చూద్దాము. యెషయా 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇవన్నీ కూడా నేను దేవుడి గురించి, ఆయనకి ఏం కావాలో నేను ఆలోచిస్తే ఇవన్నీ కూడా నా మనసులోంచి ఎప్పటికీ తొలగిపోవు, అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ప్రతి సిట్యువేషన్లో నాకు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి.
When my focus is about what God wants, if I'm thinking, and that is in my heart, then these verses or what Lord Jesus Christ has done to us will fix in our heart. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. He was afflicted, yet he opened not his mouth. అంతే. కానీ ఇక్కడ ఏంటి ఈ నోరు అనేది ఎప్పుడు ఓపెనే ఉంటది. But in our situation, our mind and heart always will be speaking. అక్కడ ఏమీ ఉండదు. There will be nothing to అసలు speak. ఏమీ ఉండదు. వాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళు ఏమీ అట్లా అనుకోరు కూడా. కానీ ఈ నోరు మాత్రము మాట్లాడుతూనే ఉంటది. అసలు దీనికి అంతం అనేది లేకుండా అయితుంది. The other person is good, they did not do any mistake, but still our heart and mind will continuously speaking to us. మరి ఆయనకి ఏం కావాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది Here Lord is telling through this verse that what he is expecting from us. కదా. ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. He was afflicted, yet he opened not his mouth. మరి నువ్వు అలా ఉన్నావా? బాధింపబడి నోరు తెరవకుండా ఉన్నావా? Are you like this? When you are afflicted, are you able to be quiet? బయటకి నువ్వు కామ్గా ఉండొచ్చు. Externally you appear to be quiet. బయటకి నువ్వు చాలా వినయంగా చాలా ప్రేమగా మర్యాదిస్తూ ఉండొచ్చు. Externally you appear to be humble, obedient, silent. కానీ నీ లోపల ఏముంది? What is running in your heart? నేను చాలా మందిని నా లైఫ్లో నేను చూశాను. బయట చాలా వినయంగా చాలా మర్యాదగా ఉంటారు. I have seen many people in my life. Externally they'll be very good, respectful, humble. కానీ ఇంట్లో వాళ్ళ ఒరిజినల్ రూపం అనేది ఇంట్లో చూపిస్తారు అందరి మీద. భార్య ఉంటే భర్త మీద, భర్త అలా ఉంటే భార్య మీద. కానీ ఇంట్లో వాళ్ళతో అలా ఉంటారు కానీ బయట వాళ్ళతో చాలా వినయంగా ఉంటారు. అణిగి మణిగి అసలు వీళ్ళు నోరే తెరవలేరు పాపం అన్నట్టు ఉంటారు వీళ్ళు. At home their original character will come out. When it comes to spouse, they'll show what are they thinking and what is their behavior. But externally when they come and speak with the people, they will be humble, the good and respectful person. అంటే మరి అబ్రహాం అలా చేయలేదే Abraham did not do like that. కదా. మోషే అలా చేశాడా? Moses' behavior was not like that. కదా. ఎవరైనా అలా చేశారా? బైబిల్లో మంచిగా దేవుడికి ఇష్టంగా ఉన్న వాళ్ళు యోసేపు అలా చేశాడా? Do you think that Joseph had that kind of a behavior? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి చదువుతున్నాం కదా యెషయా 53లో. అది అక్కడ ఆయన అలా చేశారా? Do you think that Lord Jesus Christ had this kind of a character? కదా. 7వ వచనంలో ఆయన బాధింపబడి కూడా నోరు ఇక్కడ ఆయన ఎప్పుడు లోపల కూడా బయట సేమ్ అనేది ఆయన మనకి బరుకు అధ్యాయంలో మనందరికీ నేర్పించడం జరుగుతుంది. In Baruch-Adonai, Lord is teaching us that he was afflicted, yet he opened not his mouth even in his heart as well as in his mind. ఎందుకు ఈ వేషధారణ లాగా ఎందుకు ఉండాలి? Why should we behave like hypocrite? కదా. లోపల సమాధులు, బయటేమో సున్నం కొట్టిన గోడలు. Internally they are like tomb and externally they are like whitewashed. అది నీకేమైనా సహాయం చేసిందా నీ జీవితంలో అలా ఉండడం బట్టి? By having this hypocrisy, do you think did it fetch anything good to you? నీ మనసాక్షికి తెలుసు అదంతా ఫేక్, అది అసలు రియల్ కాదు, నువ్వు అది కాదు, నాటకాలు చేస్తున్నావు, నీకు తెలుసు అది. Your own conscience knows that whatever you're doing is not true. నీకేమిచ్చింది? నీకేం దొరికింది ఇవన్నీ చేయడం బట్టి? By behaving hypocrite, what did you fetch from this? నీకేమీ దొరకలేదు. You did not get anything. ఒక పనిష్మెంట్ దొరికింది, ఒక రోగం దొరికింది, ఒక నష్టం దొరికింది, కానీ ఇంకా ఏమీ లేదు. You received punishment, you received health issues, and you have lost many things, but you did not get anything. సో ఇలా ఉండటం దేవుని హృదయానుసారంగా ఉన్నట్ట ఈ విధంగా ఆలోచిస్తే? By having this kind of a character or thinking process, do you think that you can be a man of God, God's own heart? ఇలా వేషధారణతో ఉండి లోపల ఒకటి బయట ఒకటి లాగా ఉండి అసలు అంటే దేవుడికి ఏం కావాలి? ఇదే నాకు కావాలి దేవుడికి. When you are having hypocrisy in you, and do you think that this is what Lord is expecting from you? ఒకసారి 11వ వచనం చూద్దాం. 11th verse. యెషయా 53వ అధ్యాయము 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ మనము ఫస్ట్ లైన్లో చూస్తే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. 11th verse. He shall see the labor of his soul and be satisfied. ఇక్కడ ఏంటంటే మనకి ఒక నెగిటివ్ జరిగినా ఎవరైనా బాధ పెట్టినా సరే మనము రైట్ ఉన్నాము, దేవుని దృష్టిలోనే మాట్లాడుతున్నాం, మనం రైట్ ఉన్నాం, వాళ్ళు రాంగ్ ఉన్నారు, మనల్ని బాధ పెట్టారు అనుకున్నాం.
For instance, if we are good, we did not do any wrong thing, and some opposite person is blaming us, అక్కడ ఏంటంటే, ఆ వ్యక్తిని మనం భరిస్తూ, ప్రేమతో, ఓర్పుతో వెయిట్ చేస్తాం కదా! we will be able to bear them with patience, endurance. ఒక సంతోషంతోని అసలు వాళ్ళు తప్పు చేశారు అని పాపం వాళ్ళు ఒక గిల్ట్‌లో ఉంటారు. The opposite person who committed mistake, they will be in guilt that they have did that. ఆ గిల్ట్‌లోంచి గూడా వాళ్ళని మనము "ఏం కాదమ్మా, ఏం కాదు. నాకేం బాధ లేదు." బాధ ఇచ్చారు. కానీ ఏం చెప్పాలి? నాకేం బాధ లేదు. నువ్వు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను హ్యాపీగా ఉన్నాను. నేను నిన్ను రిలీజ్ చేస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండు. ఆ గిల్ట్‌లో ఉండకు నువ్వు. అసలేమీ లేదు. సరేనా? అని బయటికి తీసుకొచ్చే బాధ్యత మనకుంది. It is our responsibility to comfort opposite person, telling that even yeah, I'll release you from that. I don't have anything in my heart, and comfort in this way. ఇది తృప్తి నొందెను. అంటే నీకు బాధ, వేదన ఒకరి వల్ల కలిగినా గూడా నువ్వు సంతోషంగా, తృప్తిగా ఉండి, నా దేవుడు నాకున్నాడు. నా తండ్రికి తెలీదా నాకేం కావాలో అనేసి ఆ విధంగా ఆ సంతోషంతోని నువ్వు వాళ్ళని రిలీజ్ చేయడమే తృప్తి నొందెను. వేదనలో తృప్తి నొందెను. Even though you have afflictions, guilt, and grief, hurt within your heart, but still, even that situation, if you're able to tell that, doesn't my father know what I want? In this way, if you're speaking, then according to the scripture, you'll be satisfied. ఇక్కడ 11th వర్స్‌లో ఆయన ఇవన్నీ అనుభవించి, ఉమ్మేయించుకొని, బట్టలు తీసేసి, ఇవన్నీ ఏదైతే ఆయన మరణము అనుభవించాడో అక్కడ ఏమైతుంది? అతడు తనకు కలిగిన వేదనను ఆయన తృప్తి నొందెను. అంటే హి ఈస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మన కోసం చేశారు. నా బిడ్డల కోసం నేను చేశాను అని సంతోషంగా తృప్తి నొంది ఆ విధంగా నువ్వు ఉన్నావా? In the scripture, when we'll read this chapter, here Lord Jesus Christ faced humiliation. He was spit because of our iniquities, but still, here Word of God tells that He's satisfied. Am I able to be in this way? ఇప్పుడు నాకు టెస్ట్ వచ్చింది. వాళ్ళు నాకు టెస్ట్ ఇచ్చారు. వాళ్ళ నుంచి నాకు టెస్ట్ వచ్చింది. మా ఇంటి పక్కల నుంచి నాకు టెస్ట్ వచ్చింది. నా పిల్లల నుంచి నాకు ఒక పరీక్ష ఇచ్చారు దేవుడు. కాదు. కానే కాదు. You should not tell that I got tests from my family members or neighbors or outside people. టెస్ట్ రాలేదు. అక్కడ నిన్ను చెక్కడం జరుగుతుంది. దేవుడు శిల్పి చేతిలో మనము శిలలాగా ఉన్నాం కదా! సో, ఆయన మనల్ని చెక్కుతున్నారు. You are sculpture in the hands of a sculptor. So Lord want to make you and move you towards perfection. అంతేగాని ఇక్కడ మనము వాళ్ళ నుంచి ఇదొచ్చింది. కానీ నేను నిల్చున్నాను. నేను చాలా చాలా మందిలో నేను ఇది చూసాను. నేను నిల్చున్నాను. నేనేమనుకోలేదు. అంటే అక్కడ సెల్ఫ్ డబ్బా అయిపోతుంది ఇక్కడ. I saw and heard many people telling that even though opposite person was scolding, I got test, but still I was quiet. I did not tell anything. This is nothing but self. ఇక్కడ ఐజాయా 53లో లార్డ్ ఎప్పుడైనా చెప్పుకున్నారా? నన్ను ఐజాయా 50లో కూడా ఉంటది. నన్ను వెంట్రుకలు తీశారు, నేను చంపని. అంటే ఆయన అక్కడ సెల్ఫ్ డబ్బా చెప్పుకోవట్లేదు. అది జరిగింది అక్కడ చెప్తున్నారు. కానీ నేను చూసావా నీ కోసం ఇంత భరించా, కానీ నేను మంచిగానే ఉన్నాను. నేను అట్లా ఎవరికి ఏం చెప్పుకోలేదు. మనం కూడా నాకు ఇలా టెస్ట్ వచ్చింది, వాళ్ళు నాకు టెస్ట్ ఇచ్చారు. అక్కడ సెల్ఫ్ డబ్బానే కనిపిస్తుంది. సౌలు మాత్రమే బైబిల్‌లో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. When we read Isaiah 50th chapter or 53rd chapter, we will see what are the affliction Lord Jesus Christ has undergone. But never Lord edified himself. Are we edifying ourselves for what we need to check? ఇక్కడ ఎక్కడ కూడా ఒకసారి మత్తయి సువార్త 26, 67, 68 కూడా చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం నుండి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు. ముఖం మీద ఉమ్మేశారు. ఆయనని కొట్టడం జరిగింది. ఏది లార్డ్ ఎన్నోసార్లు మనకి వాక్యంలో నేర్పించారే. ఏది నువ్వు వేయించుకో, ఒకసారి నువ్వు ఉమ్మేయించుకో. Lord Jesus Christ was struck by soldiers over there, and they spoke sarcastically against Lord. Lord already told through Word of God to us that if you are facing that kind of a situation, what is your condition?
సో, ఈ విధంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము అది దేవుడి చిత్తానుసారము, దేవుడి హృదయానుసారంగా ఉన్నట్టా? If your self edification is done, is it God's? Can you be man after God's own heart? సో, ఇక్కడ ఉమ్ము వేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నారు. అక్కడ ఆన్సర్ ఏమి ఇయ్యలేదు. అక్కడ మీరు చూస్తే నెక్స్ట్ వర్సెస్ ఆయన కామ్‌గా ఉంటారు. మనం ఉండగలుగుతామా అట్లా కామ్‌గా? They spat in his face, but still Lord Jesus Christ was calm. Am I able to be in this way? Will we be calm when we are facing this kind of a situations? సరే ఇది ఎప్పుడో జరిగింది అని అనిపిస్తే, ఇప్పుడు ప్రెజెంట్ మనము ఆలోచనలో పడిపోయిన, ఒక తప్పు చేసినా గూడా, ఇప్పటికి గూడా ఇదే జరుగుతుంది. ఆయన ముఖం మీద ఉమ్ము వేయటం అనేది జరుగుతుంది. అప్పుడు మనుషులేశారు. ఇప్పుడు సాతాను ఉమ్ము వేయడం జరుగుతుంది. You may get thought telling that, oh, this happened long back, right now it is not happening. But if you're having any negative thought or something negative it is in your heart, then it is equivalent to you're spatting on Lord's face. ఇదేనా దేవుడి గురించి, దేవుడికి ఏం కావాలి అనేది ఇదేనా? This is what you think that what God wants? సో, ఈ త్యాగము ఆయన ఇంత భయంకరమైన మరణం అనుభవించిన ఈ త్యాగము నీకు ఎల్లప్పుడూ గుర్తుంటుందా? Are you able to remember the sacrifice which Lord Jesus Christ has done in your life? సో, in our life? ఇంత విధంగా ఇంత భయంకరంగా నీకేమైనా పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? Did you face these kind of difficult situations in your life? ఇది మర్చిపోవద్దు. ఎప్పటికీ ఎల్లప్పటికీ మన కళ్ళ ముందు ఇది ఆయన నా కోసం చేశారు అన్నది నేను మర్చిపోకుండా ఉండటమే నేను దేవుడి గురించి నేను ఆలోచించే దాని కిందికొస్తది. You should never forget that what Lord has sacrificed and did for us. If you're doing in this way, then you'll always think about God and not about yourself. ఒకవేళ నేను ఆయన చేసిన ఈ త్యాగంని నేను మర్చిపోతే, సంహరించబడిన కాపరులు నాలో నివసిస్తున్నారు అని అర్థము. దేవుడు దర్శించిన కాలంని నేను గుర్తుపట్టలేదు అని అర్థము. If you're not able to remember the sacrifice which Lord has done for your sake, then you are like a cut off or a dismissed shepherds, and you are not able to remember the day of visitation. సో, ఎల్లప్పుడూ ఆయన పాజిటివ్‌గా ఉంటారు అన్న విషయము వస్తే, భార్యాభర్తల మధ్యలో ఈ పాజిటివ్‌నెస్ అనేది ఉందా? We all will check ourselves that Lord Jesus Christ always have positive attitude, but do we have positive attitude towards spouse? ఒక భర్తలైతే ఆలోచించాలి. ఒకసారి జాన్ 13:2 చదువుదాం. యోహాను 13:2 యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెనని గనుక, ఇక్కడ ఇంతకు ముందే ఆలోచన యూదా మనసులో సాతాను పుట్టించెను అని ఉంది. The devil having already put it into the heart of Judas. సో, వైఫ్ అండ్ భార్యాభర్తల మధ్యలో నెగెటివ్ ఉంది, పాజిటివ్ లేదు అంటే, ఇంతకు ముందే సాతాను ఆ ఆలోచన, నెగెటివ్ ఆలోచన అనేది మీ ఇద్దరి మనసులో పుట్టించెను అని కన్ఫర్మ్ ఇది. In husband and wife relationship, if you are having negative about each other, then it is confirmed that the devil has already put his seed in your heart. ఒక భర్తగా భార్యని నువ్వు చీప్‌గా చూస్తున్నావు, చులకనగా చూస్తున్నావు అనేది క్వెషన్ నీకు. చూస్తున్నావా అనేది క్వెషన్. I want to put one question that, are you looking at your wife as you're underestimating your wife? అలా నువ్వు చేస్తున్నావంటే లార్డ్ కూడా నిన్ను అలా చేసే విధంగా నువ్వు అలా తెచ్చుకుంటున్నావు నీ మీదకి. If you're looking your wife as very cheap, or if you're underestimating, the same measure you'll see through God. ఇదే కావాలా లార్డ్‌కి నీ నుంచి? Do you think that this is what Lord is expecting from you? దేనికా లార్డ్ నీ కోసం మరణించింది, సిలువ మరణం చెందింది? For this sake did Lord as crucified? ఎలా ట్రీట్ చేస్తున్నావు నీ భార్యని? How you treating your wife? ఒకవేళ నీ భార్యకి కొన్ని విషయాలు వెంటనే చెప్తే అర్థం కాకపోవచ్చు. For example, if your wife is not in a position to understand when you're telling immediately, వాళ్ళు మళ్ళీ అడుగుతారు వచ్చి, ఏంటంటే నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాడా, లేకపోతే అది అడిగిందే అడుగుతారు. repeatedly they may come and ask the same question, I did not understand, please explain. నీకు చిరాకు వస్తుందా? Are you getting irritated? నీ భార్య మీద నువ్వు చిరాకు పడుతున్నావు, నీ భర్త మీద నువ్వు చిరాకు పడుతున్నావు అంటే ఏంటంటే, లార్డ్ కూడా నీ మీద అలాగే చిరాకు పడేలాగా నువ్వు చేస్తున్నావు.
If you're getting irritated when it comes to your husband or wife, in the same way, even Lord will be irritated by looking at you. ఇప్పుడు దేవుడొచ్చి దేవుని ఇది మన శరీరం వచ్చి దేవుని ఆలయము. దేవుడొచ్చి అందులో నివాసం చేస్తారు అని అందరికీ తెలుసు కదా! We are aware that this body is God's temple and God is dwelling in our heart. అలాగే దయ్యం గూడా వచ్చి ఒక శరీరంలో నివసించగలదు. తెలుసు కదా! In the same way, even Satan or a devil can come and dwell in one person. ఒక మనిషిలో మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటే నీలో దయ్యం వచ్చి కూర్చుంది. నువ్వు రాసి పెట్టేసుకో ఇది. If a person is having mood swings, then you can write it that your Satan has entered you and possessed you. అంతే నీ లోపలికొచ్చి అది నివాసం చేస్తుంది. ఇది నువ్వు రాసి పెట్టుకో. ఇది కన్ఫర్మ్. You can write it that it is confirmed that Satan is dwelling in you. అప్పుడే మంచిగుంటారు. They'll be good for a moment. వెంటనే రియాక్ట్ అవుతారు. వెంటనే నెగెటివ్, వెంటనే అప్సెట్, వెంటనే అలగడం, డల్ అయిపోవడం. Immediately they'll be upset, sulking, dull, their mood swings changes. ఇది నేను నా అనుభవ జ్ఞానంతోనే చెప్తున్నా. Out of my own experiential knowledge, I'm sharing this. సో ఈ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే భయమేస్తది. The one who is having mood swings, to speak with them is very fearful. సో నీతో మాట్లాడాలి అంటే నీ భార్య భయపడుతుందా? Is your wife getting afraid to speak with you? నీతో మాట్లాడాలంటే నీ భర్త భయపడుతున్నారా? Is your husband getting afraid to talk to you? నీ పిల్లలు భయపడుతున్నారా? Are your children afraid of you? ఎవరెవరు భయపడుతున్నారు? Who is afraid looking at you? మాకు తెలిసిన మా లైన్‌లో ఒకరుండే. వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం అని చాలా మంది ఇట్లా పారిపోయేవాళ్ళు. నా కళ్ళతో నేను చూసాను. There were few people in our locality, when people would look at them, to speak with them also is fearful and they would run away from them. సో ఈ మూడ్ స్వింగ్స్ ఉన్న అసలు మూడ్ స్వింగ్స్ అని ఒక పాష్ నేమ్ ఇచ్చారు గానీ యాక్చువల్ అదేంటంటే నీలో సాతానుని నువ్వు చూపిస్తున్నావు. జీవింపజేస్తూ వాళ్ళకి చూపిస్తున్నావు సాతాను ఇలా ఉంటాడు అని. We are telling now mood swings in a posh way, but it is nothing but you're displaying that within me Satan is dwelling. ఇప్పుడు నీకున్న ప్రెషర్ ఉండొచ్చు. నీకు ఏదో నువ్వు మనీ ప్రెషర్‌లో ఉండొచ్చు. బయట క్లయింట్స్ ఏమన్నా అనుండొచ్చు. ఏదో ప్రెషర్‌లో ఉన్నావు. అది వచ్చి నువ్వు ఇంట్లో భార్య మీద తీస్తున్నావా? భర్త మీద, పిల్లల మీద తీస్తున్నావా? You may have certain pressure when you're doing work or with regard to your clients or in business matter. Are you displaying that pressure at your family? ఇదేనా లార్డ్‌కి కావాల్సింది? This is what Lord is expecting from you. ఇందుకేనా లార్డ్ నీ కోసం చనిపోయింది? For this reason, do you think that Lord was అంటే ఇక్కడ crucified? దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పటివరకు నీకున్న ప్రెషర్స్ చాలవా? లోన్స్ చాలవా? ఈ రోగాలు, ఈ నడుము నొప్పులు ఇవన్నీ చాలవా? ఎందుకు ఇవన్నీ వేరే వాళ్ళ మీద తీస్తూ రియాక్ట్ ఈజీ కదా ఇంట్లో వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడము. మళ్ళీ ఎందుకు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. కొనుక్కొని ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెచ్చుకొని మళ్ళీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఎవరితోనో షేర్ చేసుకోవడం. అయ్యో నాకు ఇట్లా అయిపోయింది, నాకు ఈ బిజినెస్ మంచిగా అవ్వట్లేదు, నాకు ఇట్లా అని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ కూర్చుంటారు. Here Lord is asking and questioning you that is it not sufficient, the problem or financial problem or a pressure or health issues which you're facing, and you're inviting or you're buying the Satan, or if you're being possessed. అసలు మర్యాద ఇస్తున్నావా? Are you giving respect? వాళ్ళు ఏదైనా చెప్పాడానికి వచ్చినప్పుడు కన్సిడర్ చేస్తున్నావా? అసలు వింటున్నావా? ఏం చెప్తున్నారు? సరే ఒకసారి విందాము. లేదంటే చెప్పు చాలు. ఏది నాన్న అలా కాదు. అట్లీస్ట్ వింటున్నావా? మాట్లాడకు ఊరుకో అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నావా? ఇలా చేస్తే మాత్రం దేవుడు కూడా నిన్ను పక్కన పెట్టేస్తారు. When they're coming and they want to talk to you something, are you considering their words or you're keeping them aside? If you're having this kind of a mindset, the same behavior, even Lord will keep you aside. మాట్లాడడానికి ఏదైనా షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఊరుకున్న తర్వాత నువ్వు ఊరికే ఏం ఇలా అంటున్నావంటే ఆ టైంలో ఇదొక క్వశ్చన్ మనందరికీ చెక్ చేసుకుందాము. ఆ సమయంలో ఆ పర్టిక్యులర్ టైంలో దేవుడు ఆ పర్సన్ లోపల ఉన్నారే అనుకుందాం. వచ్చి మాట్లాడుతున్నారు. ఆమె ద్వారాను, అతని ద్వారాను, పిల్లల ద్వారాను ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరిని నువ్వు రిజెక్ట్ చేసినట్టు? ఎవరిని పక్కకు పో అని అన్నట్టు? When one person is coming and talking to you and you're telling that come later, I don't want to speak with you, and if you're getting irritated, and in that situation if Lord is dwelling in that person, then for whom you're rejecting? ఒక మంచి క్వాలిటీ టైం అనేది భార్యలతోని మీరు స్పెండ్ చేయాలి. You need to spend quality time with your wife. దేవునితో కూడా ఫస్ట్ దేవునితోని టైం స్పెండ్ చేయాలి.
First priority or first time you have to give to Lord. సో, మనకి ఇచ్చిన వాళ్ళు ఇంట్లో కుటుంబస్తులు వాళ్ళతో గూడా మనం లేనప్పుడు ఇదేనా దేవుడికి కావాల్సింది? If you're not spending quality time with family members, do you think that this is what Lord is expecting from you? నీ భార్య నీ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటది. నీకేమైనా రోగమొచ్చినా, ఏమైనా బాధొచ్చినా తర్వాత చూసుకునేది నీ భార్యే నిన్ను. ఇంకెవరు చూసుకోలేరు నిన్ను. Your wife will be waiting to spend time with you in future or in any situation. If you're suffering from your health issues, your wife alone will take care of you. భార్యలకేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా 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 ఉండటం అనేది కనిపిస్తుంది. We're able to say that wives are having expectations. ఒక విషయం ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాము. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే అక్కడ ప్రేమ ఉండదు, లేదు అని అర్థం. When a person is having expectation, there is no love. ఇప్పుడు నేను దేవుడి నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాననుకోండి. దేవుడు ఇలా చేస్తే బావుండు. తొందరగా హీలింగ్ ఇచ్చేస్తే బావుండు. అలా నేను చేస్తున్నానంటే నేను దేవుడిని ప్రేమించట్లేదు. కానీ దేవుడు వెనకాల ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను ఆశిస్తున్నాను అని అర్థం. If you're expecting that God should do certain things or certain healing in your life, you're not loving God, but behind them what will you're expecting from Lord. ఇప్పుడు నా భర్త నుంచి నేనేమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నా భార్య నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇలా ఉంటే బావుండు కదా! అలా చేయకుండా ఉంటే బావుండు కదా! ఇలా ఎందుకు చేస్తున్నారు? అయిపోయింది. నేను అసలు ప్రేమించట్లేదు. If you have expectation towards your husband and if you're having these thoughts in your mind telling that they should be in this way, they should change in this way, like if you're having this kind of a thought, then it is for sure that you're not loving your husband. ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే దేవుడికి ఇష్టం లేనివి ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేదు. దేవుడి హృదయానుసారంగా ఇవన్నీ లేన కేటగిరీ అన్నమాట ఇవన్నీ. If you're having these kind of a qualities or behavior, then it is clear that you're not a man after God's own heart. ఇవన్నీ నేను మానేస్తేనే నేను దేవుని హృదయానుసారంగా దేవుడికి ఏం కావాలి? ఈ టైంలో నేను ఏం చేయాలి? ఈ సిట్యుయేషన్‌లో ఆయన హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి? అని మనం ఆలోచించి మనం నడుచుకుంటాము. When you let go of these kind of weaknesses, then you'll be in a position to think that what God wants, how God will be pleased. చాలా మంది ఏం చేస్తారంటే గెస్ చేస్తూ ఉంటారు. ఇతను నా భర్త ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అంటే, నేనంటే ఇష్టం లేదేమో. నేనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడేమో. ఇప్పుడు ఫోన్‌లో ఉన్నారనుకో వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారే డౌట్ వచ్చిందంటే నువ్వే దయ్యం. Most of them will get this kind of a thought telling that if his husband is not talking properly, then they'll get thought that, oh, my husband doesn't love me. I think without loving me, without liking me, he is marrying. If a person is getting doubt, then it is very dangerous. సో ఇలా అనుకుంటున్నారేమో. ఓకే. ఆ అమ్మాయి నా స్మైల్ చేయలేదు, నాతో మాట్లాడలేదు. కావాలని చేసిందేమో అన్ని గెస్సింగే. There will be guessing, assumptions, telling that opposite person did not smile. I think she doesn't like me. ఇందుకేనా దేవుడు మరణించింది? ఈ ఆలోచన నువ్వు ఇట్లా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కరి గురించి నువ్వే దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయి నువ్వే దేవుడివి అయిపోయి సాతాను కోరుకున్నాడు కదా! నువ్వే అయిపోయి వాళ్ళ అంతరంగం పరీక్షించేది ఎవరు? దేవుడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వెళ్ళి పరీక్షిస్తున్నావు దేవుని స్థానం తీసుకొని. By having this kind of a thought, you yourself became God, and the God is the one who will test everybody's heart. But instead of God, you're only checking everyone and speaking out of assumption. ఎందుకు వెళ్తాయి ప్రాబ్లమ్స్? నువ్వు దేవుని స్థానం తీసుకున్నప్పుడు మరి చెయ్యి. నీ ప్రాబ్లమ్స్‌ని కూడా నువ్వే సాల్వ్ చేసుకో. When you have taken God's place, then you solve the problems. నువ్వే దేవుని స్థానంలో ఉండి అన్ని నీ పిల్లలకి బాగు చేసుకో, నీకు డబ్బులు వచ్చేటట్టు చెయ్యి, అన్ని సమస్యలు నువ్వు క్లియర్ చేసుకో మరి. When you're sitting in God's place and thinking, then you clear the problems or situations which you're facing in your life. నేను నా కోడల్ని నేను ఎలా చూసుకుంటానో నా కూతుర్ని వాళ్ళు అలాగే చూసుకుంటారు. ఇది రాసి పెట్టుకుందాం అందరం. The way I take care of my daughter-in-law, in the same way my daughter will be taken care. తల్లిదండ్రుల నుంచే పిల్లలకి ప్రతి ఒక్కటి అది ఏదైనా సరే రావటం జరుగుతుంది. Through parents itself, everything will be received by them. అంతే తల్లిదండ్రులు ఎలాగుంటారో పిల్లలకి వస్తూ ఉంటది. అవన్నీ షిఫ్ట్ అయితూ ఉంటాయి. పనిష్మెంట్స్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. The way parents are, the same thing will be shifted or transferred to their children, even punishment. కానీ మనమేమనుకుంటాము, స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళింది కదా! అందుకే ఫీవర్ వచ్చింది. అందుకే కోల్డ్ వచ్చింది. అక్కడ వాటర్ ఉంది. సో, ఆమె జారి పడిపోయి అంటే
అన్నిటికీ మన ఓన్‌గా అనేసుకుంటాం గానీ, ఇది పనిష్మెంట్ నేను చేసిన దానికి నా పిల్లలకొచ్చిందనేదైతే రియలైజ్ అవ్వరు. We'll write our own script and telling that, oh, she went to swimming pool, because of that she's suffering from fever and all. These kind of things we'll be writing, but we'll not realize that we are undergoing punishment. మెయిన్ మన బరుకులోంచి ఏం తీసేయాలంటే, ఈ అత్తాకోడలు సరిగ్గా చూసుకోరు, సరిగ్గా ఉండరు, సరిగ్గా మాట్లాడరు, వాళ్ళ పిల్లల్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకోరు అన్న ఈ బయట ఏదైతే ఉందో అది బరుకథనాయిలో మనం బ్రేక్ చేద్దాం. Outside Barukadanai, we know that how the daughter-in-law and mother-in-law's relationship is. But in Barukadanai, we need to break that whatever is told outside. హస్బెండ్ అండ్ వైఫ్ అసలు సంతోషమే లేదు, ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు, ఇలాంటివి బరుకథనాలు మనం బ్రేక్ చేద్దాం. In Barukadanai, will break that husband and wife, we are not happy. Why did I marry that person? These kind of thoughts we should not have in Barukadanai. ఒక ప్రశ్న వేస్తాను పేరెంట్స్‌కి. నీలో మీ పిల్లలకి దేవుడు కనిపిస్తున్నారా? సాతాను ఎవరు కనిపిస్తున్నారు? I want to post one question to parents. When you look at your child, are you able to see God or Satan? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని? How you are handling your children? 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి డిసిప్లైన్ చేయడము వేరు, చిరాకు పడటం వేరు. ఈ 2 వేరే విషయాలు. 2 things I want to share. One is disciplining your child is different and getting irritated is different. డిసిప్లైన్ అన్నప్పుడు ఏంటంటే, అయ్యో ఆమెను నేను బాగు చేయాలి, ఈ నెగెటివ్ క్యారెక్టర్ ఉండొద్దు, సో నేను ఆమె హెల్ప్ చేసి ఎలాగైనా, ఇది డిసిప్లైన్. When you're disciplining your child, your thought process will be, I need to guide her in a good way. She should not go astray. This is your thought. చిరాకు అంటే ఎప్పుడు చూడు ఏంటిది ఇట్లా చేస్తుంది, ఎందుకు అలా, ఇది చిరాకు. Irritation is you'll not have positive attitude, but you'll be scolding them always. They'll not listen what I'm telling. ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వాళ్ళు తప్పు చేసినప్పుడు మాత్రము కంపల్సరీ దెబ్బలు పడాలి, రెబ్యూక్ చేయాలి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టవలసిందే. In the sight of Lord, if they're doing any abomination or a detestable thing, then for sure you need to discipline them, correct them and rebuke them. పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు నుంచి రేపటి నుంచి పిల్లలు చిన్న పిల్లల నుంచి ఒక 12 ఇయర్స్ వరకు తీసుకుందాం, ఒక 4 to 12 ఇయర్స్ తీసుకుందాము. కంపల్సరీ డైలీ 30 minutes బరుకథ మెసేజెస్, లార్డ్ చెప్పినవి, దీపక్క చెప్పినవి, అది మనము కంపల్సరీ, అది రూల్ అంతే, ఇంకా వినాలి. From tomorrow onwards, I want to request something, that from tomorrow onwards, from 4 years to 12 years age group children, minimum 30 minutes, let them watch our sermons. ఎంత మార్పు ఉంటుంది తెలుసా వాళ్ళలో, మీరు ఊహించలేరు, అంత మార్పు ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ షూస్ వాళ్ళు పక్కన పెట్టాలి, వాళ్ళ అంటే అవన్నీ డిసిప్లిన్ అన్ని ఇవి కూడా నేర్పించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. By doing this, there will be drastic change in their behavior and they should do their own work in order to discipline themselves. ఎవరైనా ఒక పేరెంట్ వచ్చి రెబ్యూక్ చేస్తున్నప్పుడు, తప్పు చేసినప్పుడు, డిసిప్లిన్ చేస్తున్నప్పుడు ఇంకో పేరెంట్ ఆపకూడదు. అక్కడ ఎమోషనల్ అయిపోయి ఎందుకు కొడుతున్నావు, చిన్న పిల్లలు కదా, అలా చేయకూడదు. అలా చేస్తున్నావు అంటే నువ్వు గారం చేస్తున్నావు. దేవుడు ఒకసారి అన్నారు, నువ్వు ప్రేమతో పెంచుతున్నావు, నువ్వు గారంతో పెంచుతున్నావా? నువ్వు గారంతో పెంచుతున్నావు అంటే నువ్వు నీ పిల్లలకి నువ్వు పామునిస్తున్నావు. When one parent is coming and rebuking your child, you don't feel emotional and tell he's very small or she's very small, why they're scolding, why they're beating. Once Lord thought through word of God that are you loving your child or are you pampering your child? కొంతమంది పిల్లలకి బారూక్లో 1.5 సంవత్సరం నుంచే ఈ డిసిప్లిన్ స్టార్ట్ అయిపోయింది. Few kids in Barukadanai, since when they were 1.5 years age, their disciplining started. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఆ డిసిప్లిన్ చెయ్యండి అని చెప్పేసి వాళ్ళు అప్పగించడం జరిగింది ప్రవక్తలకి. Their parents handed over to prophets telling that you can discipline them. ఈరోజు ఆ పిల్లలు ఎంత మంచిగా ఒబీడియంట్ గా ఉన్నారు అనేది ఆ పేరెంట్సే సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. Today parents are testifying that their children are very obedient. సో భార్యాభర్తలకి, అత్త కోడలు వీళ్ళందరికీ ఒక క్వశ్చన్, ఏంటి ఇందుకేనా, ఇటువంటి ఆలోచనల కోసమేనా దేవుడు నీకోసం శిల్వ మరణం చెందింది, నువ్వు ఆయన హృదయానుసారుగా ఉన్నావా లేవా అనేది నీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది.
For husband and wife and for mother-in-law and daughter-in-law, I want to put one question that for this sake, do you think that Lord died? And by having this kind of a character, can you be man after God's own heart? నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు చేసింది, ఆలోచించింది, మాట్లాడింది కరెక్టా కాదా, నువ్వు బయటికి అనొచ్చు, నాకేమీ లేదు, నీ మనస్సాక్షికి తెలుసు. Your own conscious know that whatever you are speaking, thinking, is it right or not? Externally, you may be good, but internally, what is happening? యూత్ పిల్లలు ఏమి మాట్లాడినా ఈ మధ్య యూత్ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇంత బాధ, చిన్న కష్టం రాగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. For youth, I'm addressing that even small grief or a situation or problem comes, you want to attempt suicide. ఏం లేదు, ఇంకోటి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. If not, they'll get a thought to go out from this house, from their house. నాకు ఫ్రీడమ్ లేదు, There is no freedom at home. నాకన్నా మా అక్కని, మా చెల్లిని, మా తమ్ముని ఇదే ఉంటది, వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు, నన్ను కాదు. They'll start comparing among their siblings and tell that they will love them and not me. ఇప్పుడు యూత్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే, ఒక యూత్ అమ్మాయి తప్పు చేసి ఏదన్నా తప్పు మాట్లాడారు, ఇంకొక వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. నీకు ఎవరిచ్చారు పర్మిషన్ రియాక్ట్ అవ్వడానికి, తిట్టడానికి? When one youth boy or youth girl has did mistake, the other youth is reacting. Who gave permission to rebuke or correct? మళ్ళీ వాళ్ళు పాపంలో పడిపోవడానికి నువ్వు కారణం అవుతున్నావు రియాక్ట్ అయ్యి. You're the reason for them to fall into sin. అప్పుడు లార్డ్ ఏమన్నాడు, అసలు నువ్వు బతికి వేస్ట్, నువ్వు నీ వల్ల ఒకరు పాపంలో పడిపోతున్నారు అంటే వేస్ట్. అది నిజంగా వాళ్ళు తప్పు చేయనివ్వండి, నీకు అధికారం ఎవరిచ్చారు రియాక్ట్ అవ్వడానికి? If you're reacting, Lord is telling through word of God that even though you're alive, it is of no use. Who gave permission to react? నీ మీద ఎవరైతే తప్పు చేశారో అది దేవుడు చూసుకుంటారు, నువ్వు క్షమించి వదిలే. నువ్వెవరు ఆ పగని లోపల పెట్టుకొని రోజు దాన్ని మెడిటేట్ చేయడానికి? అసలు ఏమని ఎవరు అనుకుంటున్నావు నువ్వు? If someone has afflicted or behaved badly with you, it is vengeance belongs to Lord. You can hand over to Lord. Who are you that you're not having any unforgiveness attitude? వాళ్ళు తప్పు చేశారని నువ్వు రియాక్ట్, నీకు వాళ్ళకి ఏ తేడా లేదు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? They did mistake and you're reacting. What's the difference between you both? పేరెంట్స్ అంటే మర్యాద లేదు, You'll disrespect your parents. పేరెంట్స్ మీదనే నోరు లెగుస్తుంది, You'll speak against your parents. ఏమి అనకూడదు నిన్ను అసలు. No one should tell anything to you. పేరెంట్స్ మీదనే చేయలేస్తుంది. And you'll raise your hand towards your parents. కొంతమంది చాలా బ్యాక్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఏమీ లేదు, బ్యాక్ ఆన్సర్ మర్యాద లేదు, ఏమీ లేదు. They'll give back answers. They will not give respect to elders. మీకే ఇది Proverbs 18:21 చూడండి. We'll read Proverbs 18th chapter 21st verse. సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అంటే నువ్వేం మాట్లాడతావో, నువ్వు మాట్లాడిన మాట నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతికే ఉండి నీకు ఆ ఫలం ఇస్తుంది. ఫలం అంటే రిజల్ట్ నీకు వస్తుంది. నువ్వు ఏం మాట్లాడతావో దానికి రిజల్ట్ వస్తుంది. Whatever you speak, there will be result even after your death. చెయ్యి లేస్తుంది పేరెంట్స్ మీద. ఎంత ధైర్యం ఉంటే చెయ్యి లేపుతున్నారు. అసలు యెహోవా భయం అనేది ఉందా? You're raising your hand towards your parents. Do you have fear of God? ఇక్కడ కూడా ఒక అతను అలాగే చేశాడు. ఏం జరిగిందో చూడండి. 1 Kings 13:4. మొదటి రాజులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. శక్తి లేదు, శక్తి రాదు, ఏమి చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి He did not have strength to pull it back. అక్కడ తప్పు చేస్తున్నాడని చెప్పి నో అలా చెయ్యొద్దు అని చెప్పినందుకు ఇలా చెయ్యి యూజ్ చేయడానికి ఆయన ముందుకు వచ్చినప్పుడు ఏమైంది? ఆ చెయ్యి ఎండిపోయింది. ఆ చెయ్యి ఇలా పెట్టిన చెయ్యి వెనకకి తీసుకునే శక్తి కూడా లేకుండా అయిపోయింది అతనికి. When King Jeroboam did mistake and man of God came and told what he has done, then his hand withered and he was not in a position to pull back it. నేను నీకు చెప్పొద్దా? నువ్వు తప్పు చేస్తావని చెప్పొద్దా నీకు? అసలు Should not give correction to you. అసలు ఏం అనొద్దా నిన్ను? No one should correct you. సరే, నువ్వు నీ ఓన్ గా నువ్వు వెళ్ళిపో, బేతేల్కి వెళ్ళిపో, అక్కడ యెరోబాము ఉన్న బేతేల్కి వెళ్ళిపో. ఏం జరుగుద్ది అంటే Psalms 106:15 జరుగుతుంది నీ లైఫ్ లో. Go to Bethel, the Bethel which Jeroboam has created. Go there. కీర్తనలు 106వ అధ్యాయము 15వ వచనము. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. నీకు దొరుకుద్ది, నీకేం కావాలో నువ్వు అది దొరికించుకో, నీకు దొరుకుద్ది. కానీ
నువ్వు సంతోషంగా ఉండలేవు. You'll get your desire, but you'll not be happy. అసలు ఏమీ అనొద్దు. ఈ ఈ ఈ నాకు ఈ వాక్యం చాలా హెల్ప్ అయింది. ఇర్మియా 14:10, జెర్మియా 14:10 నాకు చాలా హెల్ప్ అయింది. ప్లీజ్ వినండి దయచేసి యూత్ పిల్లలు. కానీ నన్ను ఎవరు ఏమనొద్దు, నేను సెన్సిటివ్, నాకు ఏడుపొస్తది అన్న వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఈ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు కంపల్సరీ అది మీకు శక్తినిచ్చి అందులోంచి బయటికి రావడానికి సహాయం చేస్తది ఈరోజు. Jeremiah 14th chapter 10th verse was very helpful to me. The one who is telling that I'm sensitive, you should not scold me, I cannot receive the rebuke. Please listen this and catch hold of this verse. ఇర్మియా 14:10. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. అంతే. ఇక్కడ నాకేం అడ్డం, నా కాళ్ళకి ఏం అడ్డం రావద్దు అని అనుకుంటారు గానీ, దేవుడు తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి శిక్షించెను అనేది ఇక్కడ చూస్తున్నాము. They have not restrained their feet, therefore the Lord does not accept them. He will remember their iniquity now and punish their sins. వీళ్ళు ఎలా ఉంటారంటే దేవుని మీద ఆధారపడరు. ఏం జరుగుతుంది, ఏమి నెగెటివ్ వచ్చింది, ఏమి చెప్పవు, ఏమి రీచ్ అవుట్ అవ్వరు ప్రవక్తలకి. కానీ చెప్పింది చెయ్యరు. కానీ ఏమవుతదంటే, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి, నా బిజినెస్ కోసం ప్రార్థన చేయండి, బిజినెస్ ఇలాగైపోయింది, ఈ ల్యాండ్ ఇట్లా అయిపోయింది, నా ఆరోగ్యం ఇలా అంటే ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తారు గానీ, ఇక్కడ ఏమి గూడా కరెక్షన్స్‌కి మార్చుకోవడానికి అయితే రారు వీళ్ళు. These kind of peoples will not depend on God. They will not tell what is happening in their life to prophets. They'll not share their negative thought. But when there is a problem in their life, they'll come and describe that what problems they're facing. ఇది పని చెయ్యదు. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఫస్ట్ రావాలి. కానీ ఈ ఫిజికల్ వాటి కోసము వస్తున్నావంటే ఎవరు ప్రేయర్ చేసినా నేను వినను అని ఉంది కదా, అదే జరుగుతది నీ లైఫ్‌లో. This will not work out. Even though you come and share your problems, it will not work out because you should grow spiritually. If not, whoever, even prophets prays also, it will not be answered. చాలా మంది ఎట్లా అంటే ఈ పిల్లలు విషయంకొచ్చేసరికి అమ్మో నాకు భయమేసింది, చెప్పడానికి నాకు భయమేసింది, అందుకే నేను చెప్పలేదు, నేను కామ్‌గున్నాను. దాచిపెట్టడము, అబద్ధాలు చెప్పడం. అసలు అబద్ధం చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్తున్నామంటే నీ తండ్రి సాతాను. నువ్వది భయంతో చెప్పినా సరే. Children will be telling that I did mistake, but if I want to tell what I have done, I was afraid, I was not able to tell. If you're telling lies, then your father is Satan. ఈ మధ్య చాలా మంది ఏమంటారో తెలుసా? మేము ఒంటరి వాళ్ళము, మాకెవ్వరు లేరు, మేమే ఇంకా చాలా వింటున్నాను. చాలా మంది నోట్లోంచి ఇది వింటున్నాను. Nowadays, I'm hearing most of them telling that I'm orphan, no one is there to take care of me. If you're speaking in this way, నీకు సెల్ఫ్ పిట్టి అనే దయ్యాన్ని నువ్వు పిలుస్తున్నావు. you're inviting మా self-pity. ఇంటికి రా, మేము ఒక్కరమే ఉన్నాం, మేమే ఇంక మాకెవ్వరు లేరు అని దయ్యాన్ని పిలుస్తున్నావు. నీకు సెల్ఫ్ పిట్టి కావాలి, నువ్వు దయ్యాన్ని పిలుస్తున్నావు. You want self-pity, so you're inviting self-pity to home, telling that come, no one is there, I'm orphan. In this way, you're calling. 2 Kings 5:27. 2 రాజుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. కాబట్టి నయామానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. అంతే, నువ్వు పారిపోయే పరిస్థితి, కుష్ఠరోగం వచ్చి పారిపోయే పరిస్థితి వస్తుంది. ఏంటి, ఇలాగ సెల్ఫ్ పిటీలోకి వెళ్తూ నాకు భయం వేసి మీరు కొడతారు, తిడతారు, మీరు పంపించరు అని నేను అబద్ధం చెప్పాను, నేను దాచిపెట్టాను. ఇవన్నీ కూడా గెహాజీ చేసిన పనితోని. ఏమంటాడు గెహాజీ? ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? నేను ఎక్కడికి వెళ్ళలేదే, నేను ఇక్కడే ఉన్నానే. కానీ చేసిందంతా చేసేసాడు కదా, దానితో సమానం, గెహాజీలతోని సమానం మీరు. If you're having self-pity and you're telling that I got afraid to tell that what I have done, and if you're speaking in this way, then how Gehazi has got leprosy, in this way you'll get leprosy. Here Gehazi, when prophet asked that where did he go, he told that I did not go anywhere. It is equivalent to that.
ఈ ఈ పనులు చేసుకుంటూ, ఈ అబద్ధాలు ఆడుకుంటూ, ఈ సెల్ఫ్ పిటీతో ఉండడానికా దేవుడు చనిపోయింది నీ కోసము. Do you think that Lord died because of yourself, you to have self pity and negative attitude? 1 Corinthians 2:16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఉన్నామా? క్రీస్తు మనస్సు కలిగి ఉన్నామా? క్రీస్తు అయితే ఎవ్వరిని ఏడిపించలేదండి. ఎవ్వరిని బాధ పెట్టలేదు, ఎవ్వరిని ఏడిపించలేదు, ఎవ్వరి దగ్గర అమర్యాదగా ప్రవర్తించలేదు. Do we have the mindset of Christ? If you are telling that I have, then Christ did not grieve others, did not behave bad with others. తల్లిదండ్రులను ఏడిపించేవాడు జీవితంలో ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఇప్పటివరకు అవ్వలేదు, అవ్వరు కూడా వాళ్ళు. If you are grieving your parents, then for sure you'll not be a successful person in your life. కదా ఎన్నోసార్లు మనకి వాక్యంలో ఏం చెప్పారు? నీ తల్లిదండ్రులు కూడా నా పిల్లలు అని చెప్పారు. వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టొద్దు, ఏడిపించుకొని తినొద్దు. Most of the time in Word of God, Lord spoke to us that your parents are my children, please don't afflict them. మరి ఎలాగుండాలి? Then how we should be? తగ్గింపు గుణంతోని ఉండాలి. With humbleness we should behave. అందరినీ పాజిటివ్ గా నేను అర్థం చేసుకోగలగాలి. I should be in a position to understand opposite person in a positive way. నేను అందరిని అలా పాజిటివ్ గా నేను తీసుకోవట్లేదంటే నేను దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. If I'm not taking opposite person positively, then I'm not able to understand God's heart. John 13 chapter 14-15 verses చూద్దాం. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. అంటే ఇక్కడ దేవుడు ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ గా చూపించి వెళ్ళడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరి పాదాలు ఇక్కడ కడగడం జరిగింది. ఎంతలా తగ్గించుకున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనకి చూపించారు. In these two verses, we can see that how much Lord Jesus Christ was humbling himself. He washed the feet of the disciples and he showed that humbleness. సో ఇలా మనము తగ్గించుకోగలుగుతున్నామా? Are we able to humble ourselves? తగ్గింపు గుణము, విధేయత ఈ రెండు ఉంటేనే దేవుడి హృదయానుసారులుగా మనం ఉండడం అన్నట్టు జరుగుతుంది. ఆయన ప్రవక్తల లిస్టులోకి మనము రావటం జరుగుతుంది. ఆయన ఎంతో సంతోషపడతారు. ఈ రెండు క్వాలిటీస్ ఎప్పుడు మర్చిపోవద్దు. మన బ్లడ్ లో ఉండాలి. తగ్గింపు గుణము, విధేయత. If you're having humbleness and obedience, then you can be a man after God's own heart and you'll be in the list of prophet. సో ఈ మాదిరి ఏదైతే దేవుడు తగ్గింపు గుణం చూపించే ఉన్నారో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పుడు నిజంగా ఈ క్వశ్చన్ మనకి వాక్యంలో ఎన్నోసార్లు అడిగారు. మీ గుండెల మీద చేసుకొని అవును నా పిల్లలు నా అలాగా ఉండాలి అని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా అని మనల్ని అడగడం జరిగింది కదా. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇలా మనం చెప్పగలుగుతున్నామా ఇప్పుడు ప్రెసెంట్ అడిగినప్పుడు? Many a times through sermons, Lord has questioned us that are you able to tell that your children can be like you? Today I want to ask the same question, that can you keep your heart on your heart and tell that yes, my children should be like me? యూత్ పిల్లలు మీరు చెప్పగలుగుతారా అవును నా జనరేషన్ ఇలా నా అలాగే ఉండాలి అని చెప్పగలుగుతారా? చేసుకొని ధైర్యంగా చెప్పగలుగుతారా? చెప్పండి. Youth, can you able to tell boldly that yes, my generation, let it be the way I am? ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నట్టు, దేవుడి గురించి నేను ఆలోచిస్తున్నట్టు ఎదుటి వాళ్ళ గురించి పాజిటివ్ గా నేను ఆలోచిస్తే. If you're thinking positive about opposite person or if you're doing positive to opposite person, then you're able to understand God's heart. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు అంటే గర్వం. If you're thinking about yourself, then it is nothing but pride. ఎదుటి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు, నాకన్నా వాళ్ళు ఇంకా మంచి పొజిషన్, ఈ విధంగా నేను ఆలోచించాలి. Consider opposite person more esteemed than yourself. John 13:34. యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. వెళ్ళిపోదామా? ఐజయా 53కి వెళ్ళిపోదాము. మరి అక్కడ ఆయన ఇలాగ నన్ను ప్రేమించారు అనేది క్లియర్ గా మనం చూసాం కదా, ఐజయా 53 కదా. ఆ విధంగా మనుషుల్ని జస్ట్ ప్రేమించండి అని చెప్పట్లేదు, ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అనేది ఇక్కడ ఆజ్ఞ ఇవ్వడం జరిగింది.
Here, Lord is clearly telling that you should love people. Not here. One more condition is that you love one another as I loved you. అలా చేసినప్పుడు నీ సొంత రూల్స్ ఏం పెట్టవు. నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి నీ రూల్స్ నువ్వు పెట్టవు. నీ కోడలికి, నీ అత్తకి ఇలాంటివి ఏం పెట్టరు. When you're loving others the way Lord has loved you, then you'll not keep rules for your mother-in-law, daughter-in-law, or your children. వాళ్ళ మదర్‌కి ఆయన హెల్ప్ చేసుకుంటారు. నీకేమైతుంది మధ్యలో నువ్వు ఇప్పుడొచ్చావు. వాళ్ళు ఒక 20, 30 సంవత్సరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి సాయం చేయడంలో తప్పేముంది? Your husband will be helping their parents. What is wrong in that? Just in between you came, now you're a life partner for him, but they are since 20 years, 30 years together. మనము ఆ రిలేషన్‌షిప్‌లోకి మనం ఎంటర్ అవ్వడానికి నీకు దేవుడు అధికారం ఇయ్యలేదు. నీకు చెప్పాడా? పిలిచి చెప్పాడా? అవును నువ్వెళ్ళు. నువ్వు ఎంటర్ అవ్వు అని చెప్పాడా? Did Lord give authority to enter into opposite person's relation? అని దీనికోసమే దేవుడు మరణించింది. For this reason do you think that Lord was died? ఇలా తల్లిని, కొడుకుని వేరు చేస్తూ ఇలాగా చీప్‌గా వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళ అటు సైడ్ వాళ్ళని అందరిని భర్త వాళ్ళ సైడ్‌ని అలా అందుకని నేను పిలిచింది. Do you think that Lord has called to have this kind of a behavior? You're separating son and mother-in-law or mother? అబ్రహాం ఎప్పుడు అలా చేయలేదు కదా మరి. Abraham did not behave like this. ఆయన పిల్లలు ఎవరు అలా చేయలేదు కదా. His children did not behave in this way. జాన్ 13:34లో ఉన్నది కనుక మనం చేసినట్లయితే ఆ దేవుడికి ఏం కావాలి అనేది ఆ వచనంలో ఉంది. If you're able to practice John 13 chapter 34th verse, then what God wants, that is written in this verse. కదా, నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు అందరినీ ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పడం జరిగింది. You love one another as I have loved you. Lord Jesus Christ has told us. లార్డ్ అసలు ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించుకోరు. Lord did not think about him anytime. మళ్ళీ ఈ ట్రయాంగిల్‌ని మనం గుర్తు తెచ్చుకుందాము. నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడే నీకు కావాల్సిన వాటికి, నీకు ఇష్టమైన వాటి వెనకాల నువ్వు పరిగెత్తడం జరుగుతుంది. అప్పుడు నువ్వు ఈ వచనంలో, ఈ వర్స్‌లో, ఈ వాక్యంలో నువ్వు ఉండలేవు. If you're focusing on you and if you're focusing on the needs and requirements, then you'll not be in John 13 chapter 34th సో verse. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించినట్టు నువ్వు అందరినీ నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ చుట్టాలు కాదు, నీ పిల్లలే కాదు, అందరిని నువ్వు అలా ప్రేమిస్తున్నావా లేదా? ఇది నీకు వేసే క్వశ్చన్. Today I want to put one question, that the way Lord has loved you, are you able to love everyone? I'm not speaking about your family members alone. రెండో పాయింట్‌కి వస్తే నా తండ్రికి తెలీదా నాకేం కావాలో అని క్వశ్చన్ ఉంది ఇక్కడ. Second point, doesn't my father know what I want? కదా, ఈ ఫస్ట్ పాయింట్‌లో మనము ఉంటే ఈ ఆలోచన మనకి వస్తది. When we are in first point, then we'll have this second point in us. ఇటువంటి నమ్మకము మనకి లేకపోతేనే ఈ వాక్యంలో మనము ఉండలేము. If you're not having this kind of a faith, then I'll not be in this verse. కదా, గోధుమలు గురుగులు నీ లోపలే ఉంటాయి అంటే సంహరించబడిన కాపరి నీ లోపలే ఉన్నాడు అని మనకి చెప్పడం జరిగింది. నువ్వే సెపరేట్ చేయాలి. ఎవరు నాలోనే నేను సెపరేట్ చేయాలి. ఆ గురుగులని, ఆ సంహరించిన కట్ ఆఫ్ చేయబడిన ఆ ఈవిల్ షెపర్డ్స్ నేనే వేరు చేసి ఏం చేయాలి? తీసుకెళ్ళి నేను అగ్నిలో కాల్చి వేయాలి. అది నా పని. అది Wheat and tares are together within you. It is your responsibility. You should pluck the tares and put it into fire. At the same time, even evil shepherds are within you. It is your responsibility to take out. నువ్వు నీకు కావాల్సిన వాటి వెనకాల పరిగెడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని హృదయానుసారుగా ఉండలేకపోతున్నావు. You're focusing and you're striving towards your desire, so you're not able to be the man after God's own heart. ఉండాలంటే ఏం చేయాలి? Proverbs 3:5 చేయాలి. If you want to be man after God's own heart, what you should do? Proverbs 3rd chapter 5th verse. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. పూర్ణ హృదయముతో యెహోవా యందు నేను నమ్మకం ఉంచాలి. నాకు నమ్మకము దేవుడి మీద లేకపోతేనే నేను నా గురించి నేను ఆలోచించడము స్టార్ట్ చేసి దేవుణ్ణి పక్కన పెట్టేస్తాను. Trust in the Lord with all your heart. If I'm not trusting Lord, then I'll keep Lord aside and I'll start thinking my own. ఇది ఏంటంటే కంప్లీట్ నమ్మకం, పూర్తి నమ్మకం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారు.
నా తండ్రికి తెలీదా నాకేం కావాలో? నా తండ్రి ఉన్నారు గదా! చూసుకుంటారు. ఆయనకు తెలుసు నాకేం కావాలో ఆయన ఇస్తారు అని వాళ్ళ ఆలోచన ఇలా ఉంటది. The one who is having 100% trust on God only can tell that doesn't my father know what I want? అందులో లేని వారి ఆలోచన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, లార్డ్ కన్నా వాళ్ళు వాళ్ళని ఎక్కువ నమ్ముకుంటారు. The one who is not having this kind of mindset, they will be having whatever they are thinking they want than what God is expecting to give. ఇక్కడ దేవుడు నన్ను వెంబడించు అంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళకేం కావాలో వాటిని వెంబడిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకది దొరకదు. God is telling that follow me, but here people will be following their desire, but they'll never receive what they desire for. ఇక్కడ ప్రవక్తలని, లీడర్స్‌ని మనం అడిగినప్పుడు లోన్ వద్దు, తీసుకోవద్దు అంటే వద్దు అంతే. అంతే అయిపోయిందింకా. When prophets instructed us that you should not take loans, that's it, you should not take. ఉద్యోగం వద్దు అంటే వద్దు అంతే. If they're giving suggestion that no, this job is not right, then you should leave it. ఈ బిజినెస్ వద్దు అంటే వద్దు అంతే. ఫిక్స్ అయిపోవాలి ఇంకా. If they're telling this business is not good, don't want, then you have to fix your mind. నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళని పట్టించుకుంటున్నారు, వాళ్ళకన్నీ చెప్తున్నారు కానీ నాకేం చెప్పట్లేదేంటి అంటే నీకు అనుగుణంగా ఆన్సర్ రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. You'll start comparing others and tell that okay, they're taking care of them, they're giving right suggestions for them, they're not speaking to me. So you're expecting to get the answer according to your mindset. మరి ఏం లాభం? నువ్వు ఎందుకు వస్తున్నావు? మరి నీకు కావాల్సిన ఆన్సర్ ప్రవక్త నోట్లోంచి రావాలి. అది ఎందుకు వస్తుంది? అది రాదు. అది నీకు మంచిది కాకపోతే అది రాదు. When it is not good for you, then whatever you're expecting, prophet will not tell that. కదా! ఈ దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా లాజికల్ మైండ్ యూజ్ చెయ్యరు. The person, if they're having trust on God, they'll not operate in logical mind. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్ చేయడము, కానీ వాళ్ళు వద్దంటున్నారంటే వాళ్ళు ఒక 50,000 శాలరీ కూడా ఇస్తా అంటున్నారు, మంచి శాలరీ, కానీ ప్రవక్త వద్దంటున్నారంటే అక్కడ ఏదో నాకు ఉంది డేంజర్, అందుకే వద్దంటున్నారు, ఇంతకంటే మంచిది సార్ అని తీసుకోవాలి. కానీ లాజికల్ మైండ్ యూజ్ చేసి మరి వాళ్ళకేమో వెళ్ళమన్నారు, మరి నాకేమో వద్దంటున్నారు, వాళ్ళకో మాట నాకో మాట, పక్షపాతం చూపిస్తున్నారు అని తీర్పు తీర్చేసి నువ్వే తీర్పులో పడిపోతున్నావు. Are you judging prophet telling that when I got a job, they told that don't go, and for the other person they told that yeah, you can go for that job? If they're doing like they're showing partiality towards me, are you getting this kind of a thought? Then you're judging others. ఈ లాజికల్ మైండ్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే, ఎంత వేస్ట్ భయంకరమైందంటే, ఎదుటి వాళ్ళ గురించి నాకు విషయం తెలుసు కానీ నేను వెళ్ళి అడుగుతాను, ఈ విషయము ఆ అమ్మాయి నాకు చెప్పుద్దా లేదా చూద్దామని. Logical mind is very dangerous. For example, I know that what is happening, but still I'll go to the opposite person and I'll question, thinking that whether they will answer me or not. ఇంతకంటే దరిద్రమైంది అసలు ఏమీ లేదు. This is very detestable. ఇప్పుడు ఒక అత్త నాకు ఒక విషయం చెప్పారు, మా కోడలు ఊరికి అలుగుద్దండి అని అనుకుందాం, చెప్పారా అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. For instance, if mother-in-law is telling that my daughter-in-law always she'll sulk, అప్పుడు నాకు ఆ అమ్మాయితో మాట్లాడే ఛాన్స్ దొరికినప్పుడు ఒకవేళ నేను అన్నాను అనుకో, ఏదో అంత బాగున్నారా అంటే బాగున్నాము అక్క అని చెప్తారు. when I get chance while be speaking and I'll ask them, are you doing good? They'll tell yes, yeah, everything is good. చెప్పినప్పుడు నేను మరి అందుకే నా అలుగుతున్నావు అని అన్నాను అనుకో, Oh, if I am telling, oh, then you're telling you're good and you're sulking. గర్వము నోరుతోని మాట్లాడుతున్నా, గర్వపు నోరు దానికి ఇయ్యబడి ఉన్నది అని ఆ సర్పము గురించి, ఘట సర్పము గురించి ఇదే ఆ నోరు. Serpent has given the tongue of pride. That pride, with pride you're speaking. ఏం లేదు, నువ్వు ఆ వ్యక్తిని చంపేసావు. నువ్వు ఆ క్వశ్చన్ తోని ఆ వ్యక్తిని ఆత్మీయంగా నువ్వు చంపేసావు. అక్కడ నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు రక్తంతో కొన్న, అంత విలువైన రక్తంతో కొన్నది నువ్వు పోగొట్టుకున్నావు ఈజీగా ఒక్క ప్రశ్నతోని. ఎందుకు అడగాలి? నువ్వు అడగడానిక నీకు చెప్పింది ఆమె అలుగుతుంది అని, నువ్వు అట్లా క్వశ్చన్ చేయడానిక? నువ్వు పోగొట్టుకున్నావు ఆ వ్యక్తిని. By posting wrong question to opposite person with full of value, Lord has given his blood to that person and brought to his fold, and because of your questioning they are feeling very bad.
కదా! ఎంత అసలు ఒక మనిషిని పోగొట్టుకోవడం అంటే ఆయన రక్తాన్ని, ఆయన శిలువ మరణాన్ని వృధా చేసి, వేస్ట్ చేసేసి, ఒక డస్ట్‌బిన్‌లో పడేసి కదా! ఎన్ని సార్లు చెప్పారు ఫినాయిల్ లాగా కడిగేస్తున్నారు, డోర్ మ్యాట్ లాగా వాడుతున్నారు నన్ను. ఒక డస్ట్‌బిన్ లాగా అదే చేసావు నువ్వు. To your question, if you're hurting other person, it is nothing but you're not giving respect to God's crucifixion and you're using Lord as a funnel. నువ్వెవరు పరీక్షించడానికి ఆ అమ్మాయి నీకు అన్ని చెప్పుద్దా లేదా? ఆ అబ్బాయి అన్ని నీకెందుకు చెప్పాలి? అసలు నీకెందుకు అయిపోయిన విషయాలు ఎందుకు? అట్లా అడిగే అధికారం దేవుడు నీకిచ్చారా? నీకు చెప్పారా పిలిచి నువ్వు అడుగు అని చెప్పారా? అబ్రహాం అయితే అలా చేయలేదు. దేవుడైతే అలా ఎప్పుడు చేయలేదు. Who gave authority to ask opposite person questions? Did God call you and tell that, oh, you can ask their question? Abraham did not behave in this way. మరి ఇందుకోసమే దేవుడు నీకోసం శిలువ మరణం చెందింది. ఏ తప్పు లేని ప్లేస్‌లో వచ్చి మరి అప్పుడు ఎన్ని తప్పులు జరిగాయి కదా! మరి అప్పుడెందుకు నోరు లేవలేదు? For this sake, do you think that Lord has called you to this place when in previous life pastors were committing mistake, but why didn't you point out them? Now why are you pointing out? ఇప్పుడు మాత్రం ఏ తప్పు లేని ఒక కయ్యీనులాగా ఈ తప్పులు కనిపెడుతూ అలా మాట్లాడారేంటి? ఇలా మాట్లాడారేంటి? అనుకుంటూ పాతాళంలోకి దిగిపోతున్నాం. Like Cain, are you speaking and telling that why are they speaking like this? If you are having this kind of a mindset, then you are going to hate. మరి అబ్రహాం అలా చేశాడా? Did Abraham did this way? నీకు దేవుడు అధికారం ఇచ్చారా? ఇట్రా నాన్న, అమ్మ, తల్లి నువ్వు ఇలా మాట్లాడు, ఇలా తప్పులు కనిపెడుతూ ఉండు, నేను నీకు అధికారం ఇస్తున్నా అని చెప్పారా? Did God tell that I'll give authority? You can find the opposite person's mistake. Did God give authority to you? ఇంత మంచి వాక్యము నా జీవితంలో నేను చూడలేదు. నేను ఇంకెక్కడ చూడను కూడా. అది నాకు కన్ఫర్మ్ అయింది. I can testify that such a good word of God which I'm receiving, I will never see and I never saw before. అంటే ఈ 2 గంటల్లో నీకేం కనిపించింది? అలా మాట్లాడుతున్నారు ఏంటి కనిపించింది కానీ నీ తప్పు ఒక్కటి కూడా కనిపించలేదా? In 2 hours of sermon, when they're speaking, you're telling that why they're speaking like this, but you're not able to identify your mistakes. ఇలా చేసే నువ్వు దేవుడికి అంటుకట్టబడి ఉన్నావా లేదా అనేది క్వశ్చన్. By doing this, are you grafted or not? You need to check. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చెయ్యలేవు అని వాక్యం చెప్తుంది. అదొకసారి చూద్దాము. జాన్ 15:5. We'll see John 15th chapter 5th verse. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండెనో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమి చేయలేము. అసలు ఏమి చూసుకొని ఏముందని నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలీదు. మన ఓన్గా మనం నిలబడగలుగుతామో కూడా తెలీదు. ఎందుకు అవన్నీ మాటలు ఎందుకు? ఇంత మంచి వాక్యం ఉంది కదా, దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా. Without me, you can do nothing. We cannot do anything out of our own understanding. When we are getting such a good word of God, you can focus on that and move forward, right? ఏ ప్రెషర్స్ లేని మంచి జీవితము, ప్రశాంతమైన జీవితము ఇక్కడ ఇస్తే, మంచి కంఫర్ట్లో దేవుడు పెడితే, ఆ తప్పు ఈ తప్పు, ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు, నేను రాను, నేను చెయ్యను, నన్నే అంటున్నారు అనుకుంటూ కయ్యన్లాగా నువ్వే కయ్యను. Lord has kept you in a good position without any pressure, in a comfortable life, and you're questioning and you're telling that no, I will not come, they targeted me. These kind of words you're using. సాటర్డే చెప్పారు, నీ అభిప్రాయాలు మారుతున్నాయి అంటే ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ గాడ్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు. ఎంత భయంకరమైన శాపం అది. If you're having difference of opinion or if you're changing your opinion frequently, then you're hating Father, Son and Holy Spirit. ఆ కాలంలో కూడా ఆయన వచ్చినప్పుడు అధికారంగానే వానివలే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన ఏ తప్పు లేదు కదా, మరి కనిపెడదామంటే ఏమన్నారు? ఆయన చెప్పే వాక్యములో ఏమన్నారు? ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ఆ టెంపుల్ మందిరం పడగొట్టేసి అని. ఏమి లేనిది ఆ వాక్యం చెప్పింది వేరే మీనింగ్, దాన్ని వాళ్ళు తప్పుగా తీసి మాట్లాడడం జరిగింది. In those days also, when Lord Jesus Christ came on this earth and with authority Lord was speaking, that time people they didn't add anything to point out, so they told that oh, he's blaspheming God's name, and the word what Lord is telling, they manipulated it. సరే, ఇలా చెప్తున్నారేంటి, అలా చెప్తున్నారు, అది పక్కన పెట్టి ఇంకేదైనా ఒక్కటి చూపించగలవా? తప్పు ఒక్కటి చూపించగలవా? కానీ దేవుడు వాక్యం మాత్రము నీలో 100 తప్పులు చూపించగలదు, కానీ ఆయన చూపించరు.
మెల్లిగా తీసుకొచ్చి బయటకి నెమ్మదిగా నీకు దెబ్బ తగలకుండా కాపాడుతూ తీసుకొస్తున్నారు. కానీ ఏదైనా ఒకటి చూపించగలుగుతావా? Instead of telling that why they're speaking like this and all, one mistake are you able to find? But Lord is able to find 100 mistake within you. But He will not do like that. But out of love, He want to bring to His నువ్వు fold. చూపించలేవు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. You cannot show any mistake because nothing is there. నీ To show. దృష్టికి చాలా తప్పులు అది దేవుడు కన్సిడర్ చేయరు. దేవుడి దృష్టిలో ఉందా లేదా అది చూడాలి మనం. In your sight, you may tell that, oh, they're doing this mistake. But in Lord's sight, are they doing mistake or not? You need to check. 10 మారులు వాళ్ళు నన్ను శోధించిరి అని ఎందుకు ఎన్ని సార్లు అంటే మనుషులను అనుకుంటే దేవుడు హెల్ప్ చేస్తారు. పోయి దేవుడితో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ వాక్యంతో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇంకేమి దొరకలేదా? In word of God, it is written that 10 times they have tempted. If a man is speaking against man, will go near God. But when you're speaking against God, where will you go for help? అసలు ఆయన ఎదురుగా ఉంటే నిల్చోగలుగుతామా మనం? ఆయన సర్వశక్తిమంతుడు, అగ్ని జ్వాలలు కలిగిన వాడు. అగ్నితోని మనం ఏం గేమ్స్ ఆడగలుగుతామండి? Are you able to stand before God? He is a consuming fire. How can you stand? సో ఈ అభిప్రాయాలు మనం మార్చుకోవద్దా? వీళ్ళు ఫస్ట్ బానే ఉన్నారు, ఇప్పుడు అంత చెప్పుడు మాటలే. అసలు నువ్వు చూసావా? ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి ఏం జరుగుతుంది అని. నువ్వు చూడలేదు, ఏమీ లేదు, నువ్వు రావు, ఏమీ లేదు. అన్ని నెగటివ్ ఆలోచనలు మనుషుల మీద కూడా. ఈమె ఒక రోజు మంచిదంటావు, మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నా చిన్న తేడా రాగానే ఈమె ఇట్లాట, ఈమె అట్లాట, వెంటనే అభిప్రాయాలు మారిపోవడం. అంటే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మను నువ్వు ద్వేషిస్తున్నావు, శాపగ్రస్తంలో ఉన్నావని అర్థం. Stop changing opinion when you once you'll tell that, oh, she's very good, and later you'll change your opinion. If you're changing this kind of opinion, then it is nothing but Father, Son, and Holy Spirit you're hating. శోధిస్తున్నావు. You're టెస్ట్ మీ tempting. అంటే ఆ విధంగా టెస్ట్ చేస్తున్నావు. అసలు దేవుణ్ణి టెస్ట్ చేయడం ఏంటండి? వనకవా? భయపడవా? నా సన్నిధిలో నిలబడడానికి నువ్వు భయపడాలి అంటే పనిష్మెంట్ వస్తేనే భయపడతామా? Will you get afraid only when you're getting punishment? Lord is telling that you should tremble to stand before me. ఈ రోజు అందరం ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి, చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ఎదుటి వాళ్ళ తప్పులు కనిపిస్తున్నాయి అంటే నువ్వే కయ్యను. If you're able to find out opposite person's mistake, then it is nothing but you're having Cain's attitude. నీ ఓన్ మైండ్ యూజ్ చేసావంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదు. If you're using your own mind, then you don't have trust towards God. సౌలు అమాలేకుల్ని చంపలేదు, వదిలేశాడు. Saul got instruction to kill Amalekites, but he did not kill ఓన్ మైండ్ యూజ్ చేసి because he operated his own mind. కదా, ఏమైంది? లాస్ట్ కి చనిపోయే పరిస్థితి అయింది. అంత భయంకరమైంది. అది ఏదో పాష్ వర్డ్ కాదు ఓన్ మైండ్ యూజ్ చేయడం అనేది. What happened in his life at the end, he need to die because of his mistake. We are using own mind, but it is not that easy. Matthew 13:44-45. Matthew 13 chapter 44 and 45. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన్న వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. నీకు పాతవి ఏమేమి ఉన్నాయో, నీ బలహీనత ఉండని, ఏమైనా ఉండని, అది నువ్వు అమ్మివేసి. If you're having old nature or weakness, you need to sell it. విధేయత, తగ్గింపు గుణము, ఈ రెండిటితోని ఈ పరలోక రాజ్యము అన్నది నువ్వు కొనుక్కోవాలి. By having obedience and humbleness, you can buy heaven. నువ్వు పాతవి తీసేస్తేనే ఈ రెండు నీ జీవితంలోకి రావటం జరుగుతుంది. When you let go of your old nature, then only humbleness and obedience will అవి enter in your అమ్మేసే, life. నీ లస్ట్ ఉంది అమ్మేసే, వద్దు. దాని వల్ల ఏమీ ఉపయోగం ఏమీ లేదు If you have lustful attitude, lust, then you have to sell it. కదా. నీ కళ్ళు దేహానికి లైట్ లేకపోతే అంత చీకటే. ఇంకా చీకట్లో నువ్వు నీ లైఫ్ ఎక్కడ వెళ్ళి ఏ గోతులో పడతావు తెలీదు. Your eyes is light to the lamp to the body. If you're not having that eyes, I don't know where you'll go and fall. నువ్వు ద్వేషిస్తున్నావు, అమ్మేసేదాన్ని. నీకు జెలసీ ఉందా, అసూయత ఉందా, అమ్మేసి. You're hating others, or if you have jealousy, sell it. అమ్మేసి పరలోక రాజ్యము అన్నది ఇది కొనుక్కున్నావు అనుకో,
ఒక ముత్యంతో సమానము. దాన్ని కొనుక్కొని నీ జీవితం అలా మారిపోతది. పరలోక రాజ్యము ఆనందం, ఆనందం, ఆనందం ఇంకేముండదు. ఆనందమే ఉంటది. అలాంటి జీవితం నువ్వు ఇక్కడే పొందుకుంటావు. By selling weakness, you buy kingdom of heaven. Then there will be joy in your life. మాథ్యూ 25:41. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నీ పాత స్వభావం ఏదైతే ఈ బలహీనత ఇవన్నీ ఉన్నాయో, నీ లస్ట్, నీ ద్వేషము, నీ హేట్రెడ్, వీటన్నిటికీ ఏం సిద్ధపరచబడి ఉంది? నిత్య అగ్ని, నరకము కదా. నీకు అవన్నీ నేర్పిస్తున్న వాడికి వాటికి ఏమున్నాయంట? నిత్య అగ్ని రెడీగా ఉందంట, సిద్ధపరచబడి ఉంది. మరి వాటిని పట్టుకొని ఉంటే మనం కూడా అక్కడికి వెళ్తాం కదా. మరి if you're having weakness like jealousy, hatred and all, what you'll get, everlasting fire is prepared for you. వాటిని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తావు? నీకు కనిపిస్తుంది క్లియర్ గా. మాథ్యూ 25:41 చెప్తుంది. If you believe those kind of weakness, where will you go? It is clearly mentioned in Matthew 25th chapter. నీకేమనిపిస్తుంది? మంచి లైఫ్ దొరుకుతుంది, ఇవన్నీ నాకు మంచి జీవితం ఇస్తాయి అనుకుంటున్నావా? ఇది నీకు ఇచ్చేది. వాటి ఫ్యూచర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇక్కడ నిత్య అగ్ని అనేది డిసైడ్ అయిపోయి ఉంది. వాటిని ఎందుకు నమ్ముకుంటున్నావు? నువ్వు కూడా క్వశ్చన్ చేసుకో ఈరోజు. నేను వీటిని నమ్ముకొని ఇంతకాలం నేను బతుకుతున్నానా? ఇందుకోసమా దేవుడు నా కోసం శిలువ మరణం చెంది అని ప్రశ్నించుకో. Question yourself that why I am trusting this kind of weakness and start abhorring it. అంటే ఈ త్యాగము సరిపోదంటారా? Is it not sufficient, the sacrifice which Lord has done for you? నువ్వు మార్చుకోవడానికి, నేను ఈ లైఫ్ బాగు చేయడానికి ఈ త్యాగం సరిపోదా? క్వశ్చన్ చేస్తున్నాను. To transform yourself, to set right your life, this sacrifice is not sufficient. పోనీ చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఇంకా దేవుడు నీ కోసం ఇంకా ఎంత దిగజార్చుకొని, తగ్గించుకొని, కాలు గడిగి ఇంకా ఏం చేయాలో చెప్పు, చేస్తాం. పోనీ tell us it. What else you want? Lord has washed your feet, he has humbled. If it is not sufficient, let us know that. What else you ఇది want? దేవుడిని నమ్మినట్టు కాదు కదండి. By having this kind of behavior, ఇదా దేవుడి హృదయానుసారంగా ఉండడం అంటే. by having this kind of attitude, do you think that you can lead a man after God's own heart? కానీ దేవుణ్ణి నమ్మి, నా తండ్రికి తెలీదా, నాకేం కావాలో ఆయన చూసుకుంటారు, నేను దేవుడి మీద ఫోకస్ చేస్తాను అని అనుకునే వారికి ఈరోజు నిర్ణయం తీసుకోవడానికి లూక్ 8:15 అనేది మనకి హెల్ప్ చేస్తారు. The one who is taking decision, telling that doesn't my father know what I want for them? One verse I want to share, that is Luke 8 chapter 15th verse. లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనము. మంచి నేల నుండు వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యం విని దాన్ని అవలంబించి యోగ్యమైన మనస్సుతో. నేను ఈ మధ్య చాలా మందిని ఒక సమస్యతో వచ్చినప్పుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది. Here in this verse it is told that having heard the word with a noble and good heart, most of the people when they are coming, I heard certain things. నేను ఏం క్వశ్చన్ అడిగానంటే, వాక్యం వింటున్నావా రోజు అని అడిగాను. I just questioned them, are you able to listen word of God every day? ఆన్సర్ నో. They'll tell that no, I'm not able to hear. మరి ఇంకెక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి? When you're not listening word of God, how can we solve your problem? కదా, ఈ కవెనెంట్ అనేది ఒక వాగ్దానంగా లూక్ 18 ఇది ఇచ్చినప్పుడు అందులో ఏముంది? యోగ్యమైన మనసుతోని నేను వాక్యము విని దాన్ని అవలంబించి అది జరిగిస్తేనే నేను ఆ కార్యం అనేది చూస్తాను. నా లైఫ్లో ప్రతి ఒక్క సమస్య పోయి పరలోక రాజ్యంలో నేను ఉంటున్నంత సంతోషంగా, ఆనందంగా నేను ఇక్కడ కూడా నేను జీవించగలుగుతాను. When you're able to hear word of God with noble and good heart, then you'll lead peaceful life, like a life which kingdom of heaven, which has been mentioned previously. అంతే. ఈ లూక్ 8:15 ఏదైతే ఉందో, ఇదే నా దేవుడికి, ఇది చేశాక నువ్వు అను, నా దేవుడికి తెలీదా నాకేం కావాలో, ఆయన చూసుకుంటారు అనేది నీ లైఫ్లో తీరుద్ది. అది కంపల్సరీ. By practicing Luke 8 chapter 15th verse, then you tell that doesn't my father know what I want, then it will happen in your life. సో ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే, దేవునికి ఏం కావాలి, నేను దేవుని హృదయానుసారంగా ఉండాలి అని అందరికీ ఉంటుంది. నాకైతే చాలా ఉండే ఇంతకుముందు. అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది.
ఉండాలంటే నువ్వు దేవుని గురించి ఆలోచించాలి కానీ, ఆయనకేం కావాలి అని. నీ గురించి ఆలోచించొద్దు నీకేం కావాలో. Everyone has desire to be man after God's own heart, right? In order to be like that, start thinking what God wants instead of thinking what you want. మీరందరూ కూడా ఆయన హృదయానుసారులుగా ఉందురుగాక అని నేను ఆశీర్వదిస్తున్నాను. షాలోమ్.